తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను గురువారం బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్వీఎస్ఆర్కే రంగారావు సంబంధిత ప్రభుత్వ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంతెన నిర్మాణం సుమారు 90% పూర్తి అయిందని, జూలై నెలలో ఈ వంతెన 100% నిర్మాణం పూర్తవుతుందని ఆయన అన్నారు. ఒకవైపు అప్రోచ్ రోడ్డు పూర్తి చేశారని, రెండవ వైపు సుమారు 30% రోడ్డు పనులు పూర్తయ్యాయని, మరియు ఆఖరి స్లాబును 20 రోజులలో పూర్తి చేయనున్నట్లు కాంట్రాక్టర్ మరియు అధికారులు తెలిపారన్నారు. జూలై నెలాఖరుకి ఎట్టి పరిస్థితులలో వంతెన ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణ విషయంలో నరకము చూసిన ప్రజలకు ప్రయాణ కష్టాలు ఇకపై ఉండవని ఆయన స్పష్టం చేశారు. అందుకు సహకరించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ కాంట్రాక్టరుకి సహకరించిన అధికారులను మరియు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వంతెన నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన పారాది బ్రిడ్జ్ దగ్గరికి పనుల్ని పరిశీలించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ్ ఈఈ గారు, మన జేఈ గారు, కాంట్రాక్టర్స్ అందరం కూడా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఒకవైపు అప్రోచ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకోవైపు రెండో వైపు అప్రోచ్ ఇంచుమించు 30% వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లాస్ట్ స్లాబ్ ఒక 10 నుంచి 15 రోజుల్లో స్లాబ్ అవ్వడం, క్యూరింగ్ అంతా కూడా ఒక 10 నుంచి 15 రోజులు, మ్యాక్సిమం 20 రోజుల్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దాని మీద ఒక కాంక్రీట్ లేయర్ వేసి పక్కనే ఇనప రైలింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో జూలై నెలాఖరికల్లా మరి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఏ మాట అయితే మేము ఇచ్చామో దానికి కొంచెం ఒక నెల రోజులు లేట్ అవుతుంది. అయినప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేసి జూలై నెలాఖరికల్లా ట్రాఫిక్కి అందించడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా డిపార్ట్మెంట్ అవ్వనివ్వండి, కాంట్రాక్టర్స్ అవ్వనివ్వండి, ముఖ్యంగా కాంట్రాక్టర్స్ చాలా పకడ్బందీగా, చాలా ప్రొఫెషనల్గా ఈ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిజంగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాను. ముఖ్యంగా మా మంత్రివర్యులు, మా అన్న బి.సి. జనార్దన్ రెడ్డి గారు, వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. ప్రభుత్వం, కలెక్టర్ గారు అవ్వనివ్వండి, ముఖ్యంగా అప్పుడు తుఫానుకి ఏదైతే ఈ కిందన ఉన్నటువంటి రోడ్డు కొట్టుకుపోయిందో మన కలెక్టర్ గారు రామసుందర్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా ఇక్కడ ఇబ్బంది జరగకూడదని 15 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించి కిందని ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారు కూడా సహకరించారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, ఈ రోడ్డు తాలూకు ప్రాముఖ్యతను గుర్తించి ఎప్పటికప్పుడు వారు కూడా రివ్యూ చేసి ఎక్కడ కూడా పనికి ఇబ్బంది జరగకుండా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఎస్సీ గారు, అదేవిధంగా ఈఎన్సీ గారు, చీఫ్ ఇంజనీర్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరి తాలూకు జాయింట్ ఎఫర్ట్ ఇది ఇవాళ ఈ పారాది బ్రిడ్జ్ అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నరకయాతన అనుభవించి ఇవాళ ఆ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే తీరబోతాయనే విషయం బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, ఈ ప్రాంత ప్రజానికానికి, కొన్ని వందల వేలాది వాహనాలు తిరిగే ఈ పారాది బ్రిడ్జు అతి త్వరలోనే మనం ట్రాఫిక్ చూడబోతున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.